హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై కేపీ నేచురల్ కుకింగ్ వ్లాగ్స్. చూసారు, ఈరోజు నేను వండేది ఉల్లికాడలు టమాటో కర్రీ. ఇది చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు అందరూ కూడా ఇలా ట్రై చేయండి. దానికోసం నేను ముందుగా ఒక 1/2 కిలో టమాటాస్ తీసుకుని చిన్న ముక్కలు కట్ చేసుకున్న, ఒక 4 ఉల్లిపాయలు పెద్దవి తీసుకుని మొత్తం ముక్కలు కట్ చేసి, ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఈ పచ్చిమిర్చి అనేది వేసి బాగా వేపుకున్నాను. పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. వేసి ఇందులో మనం సాల్ట్ వేసినట్లయితే ఈ ఆనియన్స్ మనకి తొందరగా మగ్గిపోతాయి. ఈ ఉల్లికాడలు కర్రీలో మనం నాన్ వెజ్ అంటే ఎండు రొయ్యలు, నెత్తళ్ళు ఇలాంటివి వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇప్పుడు వేయడం లేదు. ఇప్పుడు ఉప్పు వేసాను కదా, అంతా ఒకసారి కలుపుకుందాం. ఒక 10 మినిట్స్లో మనకు మొత్తం ఉల్లిపాయలు అనేవి మగ్గిపోతాయి. ఈ ఆనియన్స్ మగ్గిన వెంటనే ఇప్పుడు మనం ఇందులో టమాటా ముక్కలు కట్ చేసి ఉంచుకున్నాం కదా, టమాటాలు వేసి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేస్తే టమాటాలు అనేవి తొందరగా మగ్గిపోతాయి. ఫ్రెండ్స్, చూసి మన ఛానల్ని ఫాలో చేయండి, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్, ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు పసుపు వేసి మొత్తం అంతా కలుపుకుందాం. మన న్యాచురల్ వంటలు, నేను ఇందులో ఎలాంటి ఫుడ్ కలర్స్ అలా వాడకుండా నేను న్యాచురల్గా చేస్తున్నాను. ఇప్పుడు మొత్తం మగ్గిపోయాయి కదా, ఇప్పుడు నేను 1.5 స్పూన్ కారం వేసుకుంటాను. 1.5 స్పూన్ కారం వేసుకున్న ఉల్లికాడలు చూసారా ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసి ఉంచుకున్నాను నేను. ఇప్పుడు ఇందులో కారం కూడా వేసుకుని మొత్తం అంతా కలుపుకొని ఒక 5 మినిట్స్ తర్వాత నేను 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటాను. 1 గ్లాస్ వాటర్ వేసి ఇంకొక హాఫ్ వేస్తే మనకి ఉల్లికాడలు అనేది ఫస్ట్నే వేయకూడదు, మనం వాటర్ వేసి కాస్త బబుల్స్ వచ్చేటప్పుడు వేయాలి. ఇప్పుడు 1 గ్లాస్ వేసాను, ఇంకొక హాఫ్ గ్లాస్ వేసుకుంటాను వాటర్. ఇప్పుడు 1 గ్లాస్ వేస్తున్నాను కదా, మొత్తం అంతా ఒక్కసారి కలుపుకొని చూసుకొని మనం వాటర్ ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను. వేసిన తర్వాత ఇవి కాస్త బబుల్స్ వచ్చిన తర్వాతే మనం ఈ ఉల్లికాడలు వేసుకుంటే మనకి అవి బాగా స్మాష్ అవ్వకుండా చక్కగా ఉడుకుతాయి. కొంచెం బబుల్స్ వచ్చాయి కదా, ఇప్పుడు నేను ఉల్లికాడలు కూడా వేసేస్తున్నాను. మొత్తం వేసేసి మొత్తం కర్రీ అంతా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మనం మూత పెట్టినట్లయితే చాలా బాగుంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా, రెడ్గా, గ్రీన్గా ఎంత బాగుందో కర్రీ. అలాగే మనకి హెల్త్కి కూడా చాలా సూపర్గా ఉంటుంది, మంచిది తినడం వల్ల. మనకి ఉల్లికాడలు అనేవి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. నేనైతే మా గార్డెన్లో వేసాను కదా, ఉల్లిపాయల నుంచి వచ్చిన ఉల్లికాడలు ఇవి మేము వేసుకున్నాం, కుండీలో వేసుకున్నాం కదా, అందులోంచి వచ్చిన ఉల్లికాడలు ఇవి. అంతే, కొత్తిమీర వేసి మొత్తం అంతా